హాయ్ నమస్తే అండి. బంగాళదుంపల బాయిల్ కుర్మా అండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, కావాల్సిన పదార్థాలు అలాగే పులిహార అండి, నిమ్మకాయ పులిహార. చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, 3 స్పూన్లు ఆయిల్ వేసాను, వేయించుకుందామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం ఏ ఫంక్షన్కి కూడా ఇంట్లో సింపుల్గా చేసుకున్న ఫంక్షన్కి కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఒక పెద్ద బాగా మగ్గిన టమాటో ఒకటి పెద్దది, 2 పచ్చిమిరకాయలు వేసి చేద్దామండి. చాలా రుచిగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే బాయిల్ చేసి వేయించి కర్రీ చేస్తానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్ కర్రీ అండి. కొత్తిమీర వేసాను. చాలా ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ధనియాలు, జీలకర్ర, అలాగే పసుపు, గరం మసాలా అండి, తగినంత, కూరకు తగినంత వేసాను. ఇప్పుడు దీంట్లోనే కారం 1 స్పూన్ అండి, అలాగే ఉప్పు రుచికి తగ్గట్టు వేసి, మరి పసుపు వేసానండి. అన్నీ వేసి కలిపేద్దాం. ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులో వాటర్ వేద్దామండి. చాలా చాలా రుచిగా, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో అల్లం వాడట్లేదు నేను. అల్లం వేయక్కర్లేదు. అల్లం వేయకుండానే మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఇందులో మనం ఉడికించి తొక్క తీసుకుని మళ్ళీ ఒకసారి నూనెలో వేయించుకుని వేస్తున్నానండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. మరి కర్రీ ఇలా చేసుకుని దీని కాంబినేషను పులిహోర చేశానండి. అది నిమ్మకాయ పులిహోర సింపుల్గా చేశాను, చాలా ఈజీగా. అది కూడా నిమ్మకాయ రసం తీసుకుని పోపు వేసేసుకుని కలిపేసుకున్నానండి. అయిపోతుంది. ఈ కూర ఎగిరిపోతే అయిపోతుంది. కొత్తిమీర జల్లేసుకుందామండి. కూర చాలా సింపుల్, చాలా టేస్టీగా అన్నంలోకి, రైస్లోకి, మీరు బిర్యానీలో కూడా బాగుంటుందండి. మరి మీకు నచ్చితే ఈ కూరకు ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు పులిహోర కలిపేసుకుందామండి. తాలింపు మిరకాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, అదే మరి ఏడుశనకాయ గుళ్ళు, పచ్చిమిర్చి అన్నీ వేసుకునండి తాలింపు పెట్టేసాను. ఒక 2 నిమ్మకాయలు పిండుకొని చక్కగా పులిహోర కలిపేసుకున్నాను. సింపుల్ ప్రాసెస్. ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసాను. వేసేసి కలిపేస్తున్నానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా, నిమ్మకాయ పులిహోర, బంగాళదుంప బాయిల్ కుర్మా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఉంటానండి మరొక అద్భుతమైన వీడియో.